హాయ్ అండి. అందరూ ఎలాగున్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. నేను క్రిస్మస్ సెలబ్రేషన్‌లు ఎలా చేసుకున్నానో ఈరోజు మీకు ఈ వీడియోలో చూపిస్తానండి. ముందుగా క్రిస్టియన్‌లందరికీ హ్యాపీ క్రిస్మస్. క్రిస్మస్ రోజున అందరికీ పంచుతాం గదండీ స్వీట్లు. మన పిల్లల్ని తీసుకొని పోయి ఆటో వాళ్ళకి గానివ్వండి, కూరగాయల వాళ్ళకి గానివ్వండి, ఇట్లా మన బంధువులకు గానివ్వండి, ఇట్లా అందరికీ పంచుతామనమాట ఇట్లా స్వీట్లు చేపిచ్చి. అట్లనే నేను గూడా స్వీట్లు చేసే వాళ్ళని పిలిపించి, ఇట్లా లడ్డు మిక్చర్ మాత్రమే చేపిచ్చాను వీళ్ళతో. క్రిస్మస్‌కి 2 రోజుల ముందే చేపిచ్చాననమాట ఈ లడ్డు మిక్చరు. ఎందుకంటే పంచేటప్పటికి చాలా ఫ్రెష్‌గా ఉంటాయి. చూడండి చాలా బాగొచ్చినాయి లడ్డు మిక్చరు. అన్నీ ఉప్పు, కారం అందు మిక్చర్‌లో బాగా సరిపోయింది. స్వీట్ కూడా చాలా బాగా సరిపోయిందనమాట లడ్డులో. చాలా బాగా అంటే బాగా చేసినారు వీళ్ళు. లడ్డయితే బాగా ఆరబెట్టి డబ్బాలో తీసి పెట్టుకోండి. మిక్చర్ అయితే బాగా చల్లగా అయిన తర్వాత డబ్బాలో పోసి పెట్టుకోండి. కరకరలాడుతూ ఉంటాయన్నమాట. ఇందాక పాటలు పాడుకుంటూ పోయారు కదండి వాళ్ళు. క్యారల్స్ వాళ్ళనమాట. డిసెంబర్ నెల మొత్తం అలా చీకట్లో 4 గంటలకు లేసి పాటలు పాడుకుంటూ, ప్రేయర్ చేసుకుంటూ తిరుగుతూ ఉంటారనమాట. ఇంకా నేను అరిసెల కోసము పిండి కలుపుతున్నాననమాట. ఈ విధంగా కలిపిన తర్వాత దాన్ని కొంచెం తీసుకొని చేతిలో పెట్టి ఇట్లా రౌండ్ చేసినప్పుడు మంచి షేప్ వస్తది కదండీ! అట్లా వస్తే ఇంకా పర్ఫెక్ట్‌గా వస్తాయన్నమాట అరిసెలు. ఇంకా మేమైతే చర్చికి వెళ్ళడానికి రెడీ అయినాము. టైం వచ్చేసి 12 అయిందనమాట. చూడండి టైం 12 అయింది. ఈలోగానే ఎంతమంది వచ్చినారో, వెహికల్స్ అన్నీ ఎట్లున్నాయో. సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డల దేవుని యొక్క బిడ్డలకు ఈ లోకములో ఉన్న ప్రజలందరికీ సంతోషకరమైన 628వ కీర్తన ఇప్పుడు టైం వచ్చేసి 3 అయిందండి. నేను ఇప్పుడే చర్చి నుంచి ఇంటికి వచ్చాము. మా అబ్బాయి ఇప్పుడు వెళ్తున్నాడు. అక్కడ టీమ్ ఉంది వాళ్ళకి. ఆ టీమ్‌తో కలిసి చర్చికి వెళ్ళొస్తారనమాట. డ్రమ్స్ కొడతారు కదండీ! వాళ్ళ దగ్గర నుంచి మా బాబు కొద్దిసేపు నేను కొడతానన్నా అని అడిగి ఇప్పించుకొని వచ్చినాడనమాట. మా ఇంటి దగ్గరికి కొట్టుకుంటూ వచ్చినాడు నేను చూడాలని. ఇంకా మధ్యాహ్నం భోజనానికి వంట మాస్టర్‌లను పిలిపించి వంట చేయించామనమాట. ఒక 30 మెంబర్స్‌కి ఫుడ్ అనేది రెడీ చేపిస్తున్నాము. బిర్యానీ రైసు, గోంగూర పచ్చడి, పెరుగు పచ్చడి, చికెను కర్రీ ఇవన్నీ వాళ్ళు వంట మాస్టర్‌లు రెడీ చేసిచ్చారు. ఇంకా మేమైతే ఇంట్లో చేసినాను కదండీ స్వీట్లు, అవన్నీ
ప్యాక్ చేసినామన్నమాట. చూడండి, లడ్డు, కర్జికాయలు, అత్తరాశలు, మిక్చరు ఇంక ఇవన్నీ అవి కొన్ని, అవి కొన్ని ఏసి కవర్ చేసినామన్నమాట. ఇట్లా అన్నీ కవర్ చేసి పెట్టేసినాము. అన్నీ కవర్ చేసినాక మీకు చూపిస్తున్నాను. అందుకే డబ్బాలన్నీ అయిపోయినాయి. ఇంకా లాస్ట్‌లో అవి మిగిలినాయన్నమాట. ఇంకా రెడీ చేసిన వంటలన్నీ గోంగూర పచ్చడి ఒక పక్క, పెరుగు పచ్చడి ఒక పక్క, చికెన్ కర్రీ ఒక పక్క, రైస్ ఒక పక్క ఇవన్నీ ప్యాక్ చేసి పెట్టామన్నమాట. స్వీట్‌లన్నీ ఒక పక్క ప్యాక్ చేసి పెట్టామన్నమాట. ఇంకా పెద్దది కవర్‌లో అన్నీ ఒక్కొక్క దాంట్లో నుంచి ఒక్కొక్కటి తీసి అందులో వేసి పంచడానికి పంపేయడమే అన్నమాట. చూడండి అన్నీ ఎట్లా కవర్ చేసినారో ఇంకా అవన్నీ పంచడానికి వెళ్తాయన్నమాట ఇంటికి. ఈ ప్యాకెట్స్ అన్నీ ఇంకా రిలేటివ్స్‌కు, ఫ్రెండ్స్‌కు, తర్వాత కొలీగ్స్‌కు వీళ్ళకందరికీ పోతాయన్నమాట. అక్కడికి పోయి ఇచ్చొచ్చిన తర్వాత మేము అన్నం తింటాం ఇంకా. అప్పటికే టైం 1:30 అయిందండి. ఇంకా వాళ్ళ లంచ్ టైం అయితది కాబట్టి తొందరగా పోయి ఇచ్చి రావాలని చెప్పేసి బయలుదేరినారు. ఇంకా అన్ని పనులు అయిపోయినాక కడుక్కునే పనులుంటాయి గదండీ! ఇంక ఇవన్నీ పెద్ద పెద్ద డేక్షాలైతే మనం అస్సలు ఎత్తలేమండి. అవి చాలా వెయిట్ ఉంటాయి. మరి ఎందుకంత వెయిట్ జేస్తారో ఏమో తెలీదు గానీ, చానా వెయిట్ ఉంటాయి అవి. అవన్నీ క్లీన్ జేసి ఇంకా చూడండి ఇవన్నీ మేము తోమేసినామనమాట సామాన్లు. సామాన్లు ఎక్కడివక్కడ పెట్టేసి, బయటంతా క్లీన్ జేసి, కట్టెల పొయ్యి పెట్టి వంట చేస్తున్నారు గదండీ! ఇంక అవన్నీ బొగ్గులన్నీ తీసి పెట్టాననమాట. ఇంక అవన్నీ తీసి పెట్టేసి, ఇవన్నీ చేసేసరికే ఇంకా సాయంకాలం 5:30 అయిపోయింది. ఇంకా కాసేపు రిలాక్స్‌గా మాట్లాడుకుంటున్నామనమాట. ఇంకా మధ్యాహ్నం చేసిన వంటనే ఉంది ఇంకా రాత్రికి మాకందరికి. నేను చేసిన పనులన్నీ చూపిచ్చాను గదండీ! కానీ ఏం చేశానో చూపియలేదని జెప్పేసి నైట్ తినేటప్పుడు వీడియో తీశాననమాట. అదే అండి ఈరోజు వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి.